పిచ్చి పట్టేసింది ఒళ్ళంతా. మీ కమ్యూనిటీ అంట ఎవరు అడగడానికి ఎవరు అడగడానికి ఇక్కడ ఎవడో వెళ్ళిపో ఖండించుకునేదాకా ఉండకు ఖండించుకునేదాకా నాకు పర్మిషన్ ఉందో లేదో అడగాల్సినటువంటి వాళ్ళు అడిగినప్పుడు చెప్తాను. వీధిని పోయే ప్రతి ఒక్కడు అడిగినప్పుడు చెప్పాల్సినటువంటి అవసరత లేదు. నన్ను ఏంటి మీకు ప్రాబ్లం ఏంటి సార్? సార్ 1 minute మీకు ప్రాబ్లం ఏంటి? చూపించండి. పర్మిషన్ లేదండి. అయితే మరి ఏమండి బహిరంగ సభలో ఎవరైనా ప్రకటించుకోవచ్చు బహిరంగంగా లేదమ్మా సార్. ఒక్క నిమిషం ఇంటికి వచ్చి మేము చెప్తే ప్రాబ్లం ఎవరికి లేదమ్మా. మీకు సంబంధం లేదండి. బహిరంగంగా మీకు సంబంధం లేదు సార్. నా పేరు విజయ్ అండి. మీరెవరు? మీరెవరు? మీ కమ్యూనిటీ మీకు ఎవరు? మీకు ఏ కమ్యూనిటీ? మీకు ఏ కమ్యూనిటీ కావాలి? మీకేంటి? మా ఏరియాకి వచ్చి మీరెవరు అడగడానికి? మీరు మా ఏరియాకి వచ్చి మీరెవరు అడగడానికి? ఇక్కడ సార్ మీరు ఎవరు సార్? ధర్మంగా ఇక్కడ ప్రకటించుకోవడానికి హక్కు మాకుంది. ఇక్కడ బహిరంగంలో ఎక్కడైనా సభలో పెట్టకూడదు. మేము ఎక్కడైనా చెప్పుకోవచ్చు. ఏదో మాట్లాడుతున్నాడు కదండి. ఓకే ఓకే మాట్లాడుతున్నాడు. ఇలా పెట్టుకుంటానంటే ఈయనకి ఏదో అడ్డు వచ్చేసిందంట సార్కి పాపం. ఏమో అదే చెప్తున్నారు. ఎవరు చెప్తారో చెప్పండి. మా ఏరియాకి వచ్చి మమ్మల్ని దౌర్జన్యం చేస్తున్నారు. మీరెవరో అర్థం కాదు. అసలు మీరు దారికి పోయేవాళ్ళు పోకుండా ప్రత్యేకంగా ఆగి ఇక్కడ మీరు చెప్తున్నారు. మీరు ఎంత మత పిచ్చి పట్టిందో మీకు అర్థం కావట్లేదు. ఎంత మీకు ఇది ప్రాబ్లం? మత పిచ్చి ఎవరికి పట్టిందో మీకు ప్రాబ్లం ఏంటి సార్? బహిరంగ మేము వెళ్తుంటే ఓకే ఓకే నిలబెట్టండి. మరీ ఎటకారంగా చేస్తున్నారు వీళ్ళు. అసలు ప్రాబ్లం ఏంటి? రోడ్డు మీద వెళ్తున్నారు. మీరు వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోవాలి అంతవరకే. మిమ్మల్ని ఏమైనా బలవంతం పెట్టామా? మాట్లాడచ్చు. అవును సార్. ఆయన దుర్భాష ఏమి మాట్లాడలేదు. వాళ్ళు ప్రత్యేకంగా దిగి మీరు అంతలాగా చేయాల్సిన పని ఏంటో మాకు అర్థం కావట్లా. వెళ్ళిపోవాలి వెళ్ళకుండా అంత ప్రత్యేకంగా ఆగి మరీ చేస్తున్నారు మీరు. ఏదో చేశారు అని వచ్చేసారు పాపం. మీకు సంబంధం ఏంటండి? అవును సార్. ఒక్క మినిట్ 1 minute ఏంటో దారి వచ్చి పర్మిషన్ కావాలంట. సార్ ప్రాబ్లం ఏంటండి? మీ ప్రాబ్లం ఏంటి? మీ ప్రాబ్లం ఏంటి సార్? మీ ప్రాబ్లం ఏంటి సార్? సార్ ఇది భారతదేశం. రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ ప్రకారం సువార్త ఎవరైనా చేసుకోవచ్చు. పర్మిషన్ ఉందా అని అడిగాను. నేను చెప్తాను. పర్మిషన్ ఉందా అని అడిగాను. లేదండి అన్నారు. మనోడు సోదరుడు దిగాడు. మనోడు వచ్చాడు. మనోడు రాగానే నేను పర్మిషన్ ఏంటి అని అడిగాను. నేను చెప్తాను మీరు బయట బహిరంగంగా లేదు కదా అని పిచ్చి పట్టేసింది ఒళ్ళంతా. మీ కమ్యూనిటీ అంట మీ పెళ్లి లేదండి లేదన్నా. నేను మిమ్మల్ని ఎలా సంబోధించాను? మీ గౌరవం మీరు నిలబెట్టుకోవాలి. మీ గౌరవం నిలబెట్టుకోవాలి. మీకు పర్మిషన్ కావాలంటే ఎవరు అడగడానికి అసలు? ఎవడు అసలు అడగడానికి? ఎవడో అసలు అడగడానికి? సువార్త చెప్తే నీకు బహిరంగలో పర్మిషన్ కావాలి. నీకు మైకులు పెడితే పర్మిషన్ కావాలి. బహిరంగ సువార్త ఎవరైనా ప్రకటించుకోవచ్చు రాజ్యాంగం ఆర్టికల్ ప్రకారం. మాకు చెప్తున్నా నువ్వు
ఎవరికి కావాలి? ఎవరు ఫోటోలు చూపిస్తాం మాకు? నేను ఎవరు చేయకూడదంట, బహిరంగ పెట్టకూడదంట. మీరు ఇందాక నుంచి ఉన్నారు కదా తెలియదు. ఎవరు అడగడానికి? ఎవరు అడగడానికి ఇక్కడ? ఎవడో వెళ్ళిపో. ఖండించుకునేదాకా ఉండకు, ఖండించుకునేదాకా ఉండదు. పోటీకాడు వచ్చావు మరి నువ్వు ఒక్కడే ఇక్కడ ప్రకటించడానికి మీకు పర్మిషన్ ఉందా అని మాట్లాడుతూ ఉంటారు, మనం తరచుగా వింటూ ఉంటాం, రైట్? అసలు నాకు పర్మిషన్ ఉందా అని అడగడానికి నీకు పర్మిషన్ ఉందా అని మనం ఎందుకు తిరిగి అడగట్లేదు? నువ్వు పోలీస్ ఆఫీసర్వా, లేకపోతే ప్రభుత్వం చేత ప్రత్యేకంగా నియమించబడ్డావా నాకు పర్మిషన్ ఉందో లేదో చూడటానికి? నీ ఆధార్ కార్డు చూపించు, నీ డ్రైవింగ్ లైసెన్స్ చూపించు అని వీధేమిట పోయేవాడిని పట్టుకొని అడిగితే చూపిస్తారా? మనకి చూపించరు. ఎందుకు? అలా అడిగే అధికారం నాకు లేదు. అవి చూడడానికి ప్రత్యేకంగా నియమించబడినటువంటి అధికారులు ఉన్నారు. అలాగే నాకు పర్మిషన్ ఉందో లేదో అడగాల్సినటువంటి వాళ్ళు అడిగినప్పుడు చెప్తాను. వీధిన పోయే ప్రతి ఒక్కడు అడిగినప్పుడు చెప్పాల్సినటువంటి అవసరత లేదు. నన్ను పర్మిషన్ ఉందా అని అడగడానికి నీకు పర్మిషన్ ఉందా అని తిరిగి అడగడం మనం నేర్చుకోవాలి. ఫస్ట్ పాయింట్. ఓకే, హూ ఆర్ యూ? ఆర్ యూ a government appointed authority to ask me my permission or my right to proclaim the gospel? No. విషయం మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఈ రోజు ఇంకా అమల్లో ఉన్నటువంటి రాజ్యాంగ ప్రకారం నేను ఖచ్చితంగా సువార్తను ప్రకటించేటటువంటి అధికారం, హక్కు నాకు ఈ రాజ్యాంగమే ఇచ్చింది. ఓకే, కాబట్టి నేను ప్రకటిస్తున్నాను. దానికి సంబంధించినటువంటి ఆర్టికల్స్ ఉన్నాయి, దాన్ని నేర్చుకోవచ్చు మనం. ఆర్టికల్ 19(1)(a) కావచ్చు, 25 నుంచి 28 వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్ కావచ్చు. ఓకే, దెర్ ఆర్ సో మెనీ ఆస్పెక్ట్స్ టు ఇట్. సువార్త ప్రకటించడం లేకపోతే ఏదైనా మత ప్రచారం చేయడం విషయంలో చాలా కోణాలు ఉన్నాయి. దాన్ని మనం నేర్చుకుని మనం మాట్లాడవచ్చు. అది సెకండ్ రెస్పాన్స్. మూడవదిగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఒకవేళ ఈ ప్రభుత్వం మనకు అనుమతి ఇవ్వకపోయినా, సువార్త ప్రకటించమని నా దేవుడు చెప్పాడు కాబట్టి అధికారం లేకపోయినా, నన్ను చంపేసినా, నా ప్రాణం ఉన్నంత వరకు నేను ఖచ్చితంగా సువార్త ప్రకటించి తీరుతాను, అంతే.